ఇవాళ మేము కేక్ రెసిపీ తయారు చేసుకోబోతున్నాము. చూడండి. ఎగ్లెస్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, 1 glass of milk, 1 cup of sugar powder, 2 cups of maida powder, ఇంకా 2 spoons of oil. మాకు సరిపడ క్వాంటిటీ మేమైతే తీసుకుంటున్నాము. మీరు ఇంకా పెద్ద కేక్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ ఇప్పటిదాకా చూపించిన షుగర్ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంతకుముందుకు షుగర్ పౌడర్గా చేసాం కదా, ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. 2 spoons. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. రెండు మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు మైదా వేసుకోవాలి. మైదా పిండి వేసుకున్న తర్వాత మంచిగా వాటిని మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇలా అయినంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 spoon బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా మిల్క్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఇలా వస్తుంది అండి. ఇలా మంచిగా పట్టుకుంటే జారిపోయేలాగా రావాలి. మొత్తం ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 క్యాప్. వన్ అండ్ హాఫ్ క్యాప్ అని ఎంత వేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 spoon. మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసుకొని. సో మేమైతే కేక్ ఇందులో పెట్టుకుంటున్నాము. కేక్ బౌల్కి అంతా అంటుకోకుండా ఉండడానికి మేము ఆయిల్ వేసుకుంటున్నాం చుట్టుముట్టు. మనం మిక్స్ చేసుకున్నంతా ఒక బౌల్లో వేసుకోవాలి. మన దగ్గర ఇసుక లేకపోతే ఇలాంటి కుక్కర్లో 5 minutes వాటర్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న వాటర్లో మనం ఇప్పటిదాకా మిక్స్ చేసుకున్నది పెట్టేసి మూత పెట్టేయాలి. ఇప్పుడైతే మేము స్టవ్ మీద పెట్టేసుకున్నాము. తర్వాత ఒక 45 minutes తర్వాత మళ్ళీ తీసి చూడాలి. సో మా కేక్ అయితే రెడీ అయిపోయింది. మేము ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాము. చాలామంది పిల్లలు ఉన్నారు మా సైడ్, అందరికీ వేయాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అయితే మళ్ళీ అలా అని పీసెస్గా కట్ చేసేసుకున్నాము. మా కేక్ అయితే రెడీ.